వచ్చింది. ఒకే ఒక వాగ్దానం. మొదటి వాగ్దానం ఆదికాండము 1వ అధ్యాయము 15వ వచనము. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వరకు గమనించండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైర్యము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ప్రియులారా, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననమును గురించి, పుట్టుక గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మొట్టమొదటి ప్రవచన వాక్యము. పాస్టర్ గారు శ్రద్ధగా వింటున్నామన్నవారు హల్లెలూయా చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. మంచిది, అలాగనే స్టడీగా రెడీగా ఉండండి, నేను కంటిన్యూ అయిపోతాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పిల్లరా 66 పుస్తకాల్లో ఎన్నో లేఖనాలు చూస్తాం. 1185 అధ్యాయాలు, 31,101 వచనాలు. ఈ 31,101 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి 1526 వచనాలు రాయబడి ఉన్నాయి. ఎన్నో చెప్పాలి? 66 పుస్తకాల్లో 1526 వచనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించి, ఆయన ఎవరికి పుడతారు, ఎక్కడ పుడతారు, తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఏ విధంగా ఎదుగుతారు, ఏం బోధిస్తారు, అలాగనే ఆయన మరణము ఏ విధంగా ఉంటుంది, ఆయన మరణాన్ని ఏ విధంగా జయించి పునరుత్థానుడు అవుతారు, అన్ని కూడా ప్రవచన వాక్యములుగా 1526 వాక్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రాసుకోవాలని వారు రాసుకోండి. పాత నిబంధనలో 949 ప్రవచన వాక్యాలు ఉంటాయి. ఎన్ని? 949 ప్రవచన వాక్యాలు ఉంటాయి పాత నిబంధనలో. వాటి నెరవేర్పు నూతన నిబంధనలో 577 ఉంటాయి. 577. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2930 క్యారెక్టర్లు ఉంటాయి. ఎంతమంది ఉంటారు? వ్యక్తులు క్యారెక్టర్స్. 66 పుస్తకాల్లో 2930 మంది వ్యక్తులను మనం చూస్తాం. ఈ 2930 మందిలో 10 మంది యొక్క పుట్టుక ముందుగానే ప్రవచనాత్మకంగా తెలియజేయడం జరిగింది. ఎంతమంది? 10 మంది పుట్టుక ముందుగానే ప్రవచనాత్మకంగా తెలియపరచబడింది. ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది అంటారు, మేమే దేవుని ప్రతినిధులము, మేమే దైవ స్వరూపాలము అని చాలా మంది ప్రకటించుకుంటారు. గడిచిన 50 సంవత్సరాల ఇంచుమించు 11,000 మంది పైగా మేము దేవుళ్ళము, మేము దైవ స్వరూపములో వచ్చిన వారము, మేము దేవుని ప్రతినిధులము అని ప్రకటించుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రకటించుకుంటే వాక్ స్వేచ్ఛ వారికి ఉంది, కానీ ఎవరు పడితే వాళ్ళు దేవుళ్ళు అని చెప్పుకున్నప్పుడు నమ్మేయాలంటారా? చెప్పండి. ఇప్పుడు నేనే దేవుణ్ణి అంటే మీరు నమ్మేస్తారా? నమ్మగలరా? మరి ఏమని ప్రశ్నించాలి ఇలాంటి వారిని అని ఒకసారి ఆలోచిస్తే, పిల్లరా, భూలోకములో విలువలేని వాటిని ఎవరు డూప్లికేట్ చేయరు. గమనించాలి ఆ మాట మీద. వింటున్న వారు హల్లెలూయా. భూలోకములో నకిలీ వస్తువులుగా వేటిని నకిలీ చేస్తారు మీరు చెప్పాలి. విలువైన వాటిని నకిలీ వస్తువులుగా మార్చి అమ్ముతారు. విలువైన అంటే ఏంటో తెలుసా? వజ్రాల్ని, లేదా 1000 రూపాయల కాగితాలను, 500 కాగితాలను, 2000 కాగితాలను ఏం చేస్తారు? నకిలీ కాగితాలుగా, డూప్లికేట్ నోట్స్ గా ప్రింట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? లోకంలో విలువైన వాటిని మనుషులు ఏం చేస్తారంటే నకిలీ వాటిగా మారుస్తూ ఉంటారు. విలువలేని 10 రూపాయల నోట్లు ఎవరు దొంగ నోట్లు వేయరు. ప్లాస్టిక్ వస్తువులు ఎవరు నకిలీ చేయరు. బంగారాన్ని నకిలీ చేస్తారు. వజ్రాల్ని, రత్నవర్ణాల్ని, విలువైన రాళ్ళని ఏం చేస్తారంటే నకిలీ రాళ్ళుగా చూపించి అమ్మేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లరా, దేవునికి ఆపోజిట్ లో ఉన్నటువంటి దెయ్యం అనుకోండి మన వాడుక భాషలో. దేవుడు పాజిటివ్ ఫోర్స్ అయితే దెయ్యం నెగిటివ్ ఫోర్స్ అనుకోండి. ఈ దెయ్యం ఒక పని ఏంటి? దేవునికి చెందినటువంటి మహిమను దొంగిలించడమే దెయ్యం యొక్క పని. అర్థమైపోయి ఉంటుంది మీకు. దెయ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి చెందవలసినటువంటి ఆరాధనలు, పూజలు, పునస్కారాలు దొంగిలించడమే దెయ్యం యొక్క పని. కాబట్టి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా మనసులో పెట్టుకొని పిల్లరా, జాగ్రత్త పెట్టుకోండి. అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా మానవుని శరీరాన్ని ధరించి భూలోకంలో రావడానికి ఉద్దేశం ఏంటంటే, వాడుక భాషలో లోతైన విషయాలు మీకు అర్థమయ్యే విధంలో చెప్తాను. కొంత సమయం ఇస్తారా? నాకే చెమటలు ఎక్కువగా ఆడుతున్నాయి, మీరు చక్కగా కూర్చొని అంటున్నారు. కొంత సమయం ఇస్తారా? మిమ్మల్ని అడుగుతున్నాను. లోతైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
పిల్లరా, మానవ జాతి సృజించబడక ముందు పరలోకములో దేవుని సన్నిధిలో దేవదూతల సముఖమని దేవదూతలు ఉండేవారు. ఆ దేవదూతల సంఖ్య కోట్లు అన్నమాట. లెక్కింప సఖ్యము కానంత సంఖ్య దేవదూతలు ఉండేవారు. ఎవరు? సృజించబడినటువంటి జీవులు దేవదూతలు పిల్లరా. అయితే ఈ దేవదూతల్లో 12 గుంపులు ఉన్నాయి. చెప్పాలి, ఎన్ని గుంపులు? చెప్పాలి. 12 గుంపులు ఉన్నాయి. ఈ 12 గుంపులు 3 శాఖలుగా విభాగించబడ్డాయి. ఎన్ని శాఖలు? 3 శాఖలుగా విభాగించబడ్డాయి. మొదటి గుంపు ఏంటంటే దేవుని సముఖములో పనిచేసే దేవదూతలు. చెప్పాలి, దేవుని సముఖములో పనిచేసే దేవదూతలు. రెండో గుంపులు ఎవరుంటారంటే, రెండో కేటగిరీలు ఎవరంటే సృష్టిని కాచే దేవదూతలు. వారిని ఇంగ్లీష్లో గార్డియన్ ఏంజల్స్ అన్నారు. రెండో గుంపు ఎవరు? సృష్టిని కాచే దేవదూతలు, అంటే దేవుడు చేసిన సృష్టిని కాచే దేవదూతలు అన్నమాట. మొదటి గుంపు ఎక్కడుంటారు? దేవుని యొక్క సముఖములో. వారిని కెరూబులు, సెరాఫులు అన్నారు బైబిల్లో. రెండో గుంపు ఎవరంటే సృష్టిని కాచే దేవులు, ఆ దేవదూతలు. వాటి పని ఏంటంటే ఈ యొక్క గ్రహాలు, వాటి కదలికలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలన్నమాట. దేవుడు చేసినటువంటి ఈ యొక్క ఆకాశములన్నిటినీ ఏం చేయాలి? వాళ్ళు కాస్తూ ఉంటారన్నమాట. మూడో గుంపు ఎవరంటే భూమి మీద సృజించబడినటువంటి మానవులకు పరిచయం చేసే దేవదూతలు. దేవునికి స్తోత్రం. అది మీరు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం చదివితే రక్షణ పొందబో వారికి ఏర్పాటు చేయబడినటువంటి పరిచారకులైన ఆత్మలు కారా అని అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. మొదటి గుంపేమో దేవుని సన్నిధిలో, రెండో గుంపేమో సృష్టిని కాస్తా ఉంటారన్నమాట. మూడోరు ఎవరంటే భూమి మీద సృజించబడినటువంటి మనుషుల కొరకు ఏర్పాటు చేయబడిన దేవదూతలు. ఈ 12 గుంపుల దేవదూతలకి నాయకుడు ఎవరంటే లూసిఫర్, మన భాషలో సాతాను. ఎవరు? ఈ 12 గుంపుల దేవదూతల సముఖానికి నాయకుడు ఎవడంటే లూసిఫర్ పిల్లరా, అంటే దేవుని తర్వాత నాయకుడు. అయితే ఈ లూసిఫర్ పని ఏంటంటే దేవుని సన్నిధిలో ఆరాధన నడిపించే పని అన్నమాట. దేవుని సన్నిధిలో ఆరాధన నడిపించే పని. నేను ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. లోతైన విషయాలు, చాలా డీప్ థింగ్స్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మానవ శరీరాన్ని ధరించుకొని భూలోకములకు రావాల్సినటువంటి అవసరం ఏంటి? జాగ్రత్తగా వినండి. కాబట్టి ఈ యొక్క లూసిఫర్ అనే దేవదూత ఏమనుకున్నాడంటే కోట్ల కొలది దేవదూతలందరూ దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తున్నారంటే, కొలుస్తున్నారంటే, పూజిస్తున్నారంటే ఆ గొప్పతనం ఎవరిదంటే నాదనుకున్నాడు. అర్థమైందా? నేను వర్షిప్ లీడ్ చేస్తున్నాను కాబట్టి కోట్ల కొలది దేవదూతలంతా మైమరిచిపోయి పరవశులైపోయి సింహాసనాసీయుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి కాదు, నా మహిమను బట్టి, నా ప్రభావాన్ని బట్టి, నా పాట పాడే విధానాన్ని బట్టి, నా శ్రావ్యమైన స్వరాన్ని బట్టి, నేను వాయిద్యాన్ని వాయించే తీరును బట్టి, నన్ను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన బట్టి కాదనుకున్నాడు. కాబట్టి గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది. కొంతమంది అనుకుంటారు అలాగా. మంచి మంచి వర్షిప్ లీడర్స్ కొంతమంది ఉన్నారు, అలా అనుకొని పడిపోయారు, పాపంలో పడిపోయారు. కాళ్ళు కనబట్టలేదు అనమాట. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను బట్టి, డబ్బును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, దీవెను బట్టి మనం ఏమనాలి? దేవా, ఇది నీ కృప ద్వారా నేను సంపాదించుకున్నాను. నీ సొంత గృహం నీ కష్టాజితంతో నువ్వు కట్టుకొని ఉంటావు, కానీ ఏమనాలి? దేవా, నీ కృపను బట్టి నేను ఈ గృహాన్ని సంపాదించుకున్నాను, నీ కృపను బట్టి వాహనాన్ని సంపాదించుకున్నాను. అభిషేకులైన సేవకులు రక్షణానందమయ్య గారు నిన్నటి దినాన్న కొత్త కారు కొనుక్కున్నారు. దేవునికి స్తోత్రం. అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేశారు. ప్రభు వారి ప్రార్థన ఆలకించి చక్కని కొత్త వాహనాన్ని ఇచ్చారు. ఇందాక వచ్చి కూర్చొని ఆ కంగ్రాచులేషన్స్ పాస్టర్ గారు, మంచి వాహనాన్ని మీరు కొనుక్కున్నారు, మీకు అవసరం అది, సేవకులు కొంతమందిని మీరు ఎక్కించుకొని సువార్త పరిచర్లో ముందుకు కొనసాగొచ్చు అంటే అని అంటూ ఉన్నారు. దేవుని కృపండి, అందును బట్టి నేను కొనుగోలు చేయగలిగాను. దేవునికి స్తోత్రం. కానీ సాతాను అలా ఏమనుకున్నాడు? నా మహిమను బట్టి, నా ప్రభావాన్ని బట్టి, నేను వర్షిప్ లీడ్ చేస్తున్నాను కాబట్టి, పాటలు పాడుతున్నాను కాబట్టి, నన్ను బట్టి దేవుణ్ణి మైమర్చిపోయి ఆరాధిస్తున్నాను. గర్వంతో, అహంకారంతో ఏమనుకున్నాడంటే దేవుని స్థానంలోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేవునికి ఇంకా నాకు తక్కువే ఉంది,
అన్నిట్లో కూడా నేను దేవునికి సమానంగా ఉన్నాను. కానీ ఎవరిచ్చారా మహిమ? దేవుడిచ్చాడు. ఎవరిచ్చారా ప్రభావం? దేవుడిచ్చాడు. తిరుగుబాటు చేశాడు. 12 లోకాలకు వెళ్తా ఉన్నాడు. కొంతమంది పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు లాక్కుంటూ ఉంటారు కదా, ఏమంటారు? ఎరవేస్తారు. మా పార్టీ వచ్చే ఎలక్షన్లో గెలిస్తే గనక ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తే మీకేమిస్తామంటే పదవులు ఇస్తాం, మినిస్టర్గా ఇస్తామంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లో దూకుతారు. ఈ 12 లోకాలు లూసిఫర్ తిరుగుతూ ఉన్నాడు. ఇదిగో నేను మీ నాయకుడిగా ఉంటే గనక నేను ఇది చేస్తా, అది చేస్తా అంటే ఆ 12 లోకాల్లో ఉన్న దేవదూతలు ఏమనుకున్నారంటే, అవును లూసిఫరా, అన్ని విషయాల్లో నువ్వు మాకు అందుబాటులో ఉంటావు, ఎప్పుడు ఫోన్ చేసినా పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు, అన్ని విషయాల్లో మా కష్టకాలు ఏంటో దగ్గరుండి నువ్వు తెలుసుకుంటూ ఉంటావు, దేవుడేమో అక్కడెక్కడో ఉన్నాడు, నువ్వు మాత్రం ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటావు, కాబట్టి నీ వెంట మేము ఉంటామని మూడో వంతు దేవదూతల సముఖం అంతా లూసిఫర్ వైపు వెళ్ళిపోయింది. ఈ విషయం దేవుడికి తెలిసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే పరలోక బహిష్కరణ చేశాడు. లూసిఫర్ని, ఆ యొక్క తిరుగుబాటు చేసినటువంటి దేవదూతకి ఏకీభవించిన ఆ యొక్క దేవదూతలందరినీ కూడా పరలోక బహిష్కరణ చేసి పరలోకం నుండి బయటికి తోలివేయడం జరిగింది. ప్రియులారా, ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, నా యొక్క సంకల్పాన్ని నేను పరలోకంలో చేయలేకపోయాను, నా స్వరూపంలో నా స్వభావ గుణలక్షణాల్లో చేయబడినటువంటి ఈ దేవదూతలందరూ కూడా మరి చాలా మంది నాకు తిరుగుబాటు చేశారు. అయితే భూమి మీద మానవుని సృజించి ఆ మానవుని నా స్వరూపంలో నా స్వభావ గుణలక్షణాలతో నేను చేసి ఆ మానవుడి ద్వారా భూమి మీద అంతా కూడా నా స్వరూప గుణలక్షణాలు కలిగినటువంటి మానవ జాతి విస్తరించాలనుకున్నాడు. అర్థమైందని నేను చెప్పింది. దేవుడు ఏమనుకున్నాడు? ఆదామును అవ్వను సృజించి ఆయన స్వరూపంలో ఆయన స్వభావ గుణలక్షణాలతో సృజించి ఏమనుకున్నాడంటే అదే స్వభావ గుణలక్షణాలతో ఆదాము అవ్వలు పిల్లలు కనాలి, వారు మళ్ళీ పిల్లలు కనాలి. అలా భూమి అంతా కూడా దైవ స్వరూపంలో ఉన్నటువంటి దైవ గుణలక్షణాలు కలిగినటువంటి మానవ జాతితో నింపబడాలనుకుంటే తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే ఏదైనా వనంలో ఆదాముని సృజించడం జరిగింది. ప్రియులారా, మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాముని సృజించడం జరిగింది. అయితే ఆదాము సృజించబడిన తర్వాత ఆదాము మొట్టమొదటిగా ఎవరు చూశాడు? దేవుని చూశాడు. మన్నులో నుంచి దేవుడు ఏం చేశాడు? ఆదాము గారిని సృజించాడు, మొదటి మానవుని. అలాగే ఆదాముకి ఏం పని అప్పచెప్పాడు? ఆ ఏదైనా వనాన్ని సేద్యపరచాలి, కాపు కాయాలి. కొంత సమయం తీసుకొని దేవుడు ఏం చేశాడు? స్త్రీ అయినటువంటి హవ్వ గారిని సృజించాడు. హవ్వ గారిని దేవుడు సృజించిన తర్వాత హవ్వ గారు మొట్టమొదటిగా ఎవరిని చూశారు? మీరు నాకు చెప్పాలి. 10 నిమిషాలు ముగించేస్తారు, శ్రద్ధగా వినండి. దేవుని చూశాడు. హవ్వ గారు ఎవరిని చూశారు? సృజించబడిన తర్వాత దేవుని చూసింది. ఎందుకు దేవుడు మొదటిగా ఆదామును సృజించి తర్వాత హవ్వ గారిని ఎందుకు సృజించాలి? ఒకే సమయంలో కుడి చేతి ముద్దతో ఆదాముని చేసేసి ఎడమ చేతి మట్టి ముద్దతో హవ్వ గారిని చేసేవచ్చుగా, సమయం కలిసి వచ్చేదిగా. మీరు ఆలోచించి నాకు చెప్పండి. కుడి చేతి మట్టి ముద్దతో పురుషుణ్ణి, ఎడమ చేతి మట్టి ముద్దతో స్త్రీని వెంటనే చేసేయచ్చుగా. దేవుడు ఎందుకు సమయం తీసుకున్నాడంటే ప్రియులారా అంటున్నాడు, ఆదామా నువ్వు నీ భార్యను కలుసుకునే ముందు నువ్వు నా సహవాసాన్ని అనుభవించాలి. హవ్వమా, నీ భర్త నువ్వు కలుసుకునే ముందు నువ్వు నా సహవాసాన్ని అనుభవించాలి, తర్వాతే భర్త దగ్గరికి వెళ్ళాలి. పిల్లరా, ఎవరైతే వివాహానికి ముందు రక్షణ పొంది యేసయ్యకి కనెక్ట్ అవుతారో యేసయ్య రైట్ కనెక్షన్లో తీసుకొస్తారు. ఎవరైతే స్వబుద్ధిని ఆధారం చేసుకొని అమ్మో అందమైన అమ్మాయి గడికి కనబడింది అక్కడ, పురుషులు చాలా జాగ్రత్తగా ఉన్నారు, యవనస్తులైన కుమారులు చాలా మంది ఉన్నారు, అమ్మాయి చాలా బాగుంది, అర్జెంటుగా నేను ఐ లవ్ యూ చెప్పాలి, నేను ఐ లవ్ యూ చెప్పకపోతే ఇంకోటి ఎవడో వచ్చి తగులుకుపోతాడని పరిగెత్తుకుని వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అది దేవుడి చిత్తమా? దేవుడి ప్రణాళిక? ఆలోచించాలి. అమ్మాయి బాగుంది, నేను ఐ లవ్ యూ చెప్పకపోతే ఇంకోటి చెప్పి తగులుకొని పోతాడు అని చెప్పేస్తాను. ఇంకొక అమ్మాయిలకు వద్దాం, ఆడి దగ్గర డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంకొకటి ఎవడో వచ్చి ఐ లవ్ యూ చెప్పేటప్పుడు నేనే తగులుకుంటా తొందరగా వెళ్ళని చెప్పేస్తారు. తప్పు. అది దైవ వాక్యానుసారం కాదు. మొట్టమొదటిగా ఎవరికి కనెక్ట్ అవ్వాలి? యేసయ్యకి కనెక్ట్ అయితే నీ వివాహ చిత్తాన్ని దేవుడికి అప్పగిస్తే దేవుడు ఖండాలు తిరిగి నీ కొరకు వివాహ సంబంధాన్ని కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఆదాము తనకి ఇవ్వబడిన బాధ్యతలో పనిలో నిమగ్నుడైపోయాడు, బిజీ అయిపోయాడు. అసలు భార్య కావాలన్న అవసరం కూడా అతని తలంపుకి రాలేదు.
తన బాధ్యతలో బిజీగా ఉండగా దేవుడు ఏం చేశాడు? హవ్వమ్మని తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి యవనస్తులు ఎవరైతే ఉన్నారో దేంట్లో బిజీ అవ్వాలి? వాట్సాప్ మెసేజ్ల్లో కాదు, ఫేస్బుక్లో కాదు. నువ్వు దేంట్లో బిజీ అవ్వాలంటే నీ చదువుల్లో బిజీ అయిపోవాలి, నీ వృత్తిలో, నీ పనిలో, నీ పని రెస్పాన్సిబిలిటీలో బిజీ అయిపోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తగ్గిన సమయమున చక్కని భార్యని, గుణవత్తరాలైనటువంటి స్త్రీని నీకు భార్యగా తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. స్త్రీ ఏం చేయాలి? తల్లిదండ్రుల యొక్క అధికారానికి లోబడుతూ, చదువుకుంటూ, చక్కగా సంఘంలో మంచి పరిచర్య చేస్తూ, దైవ చిత్తం కోసం కనిపెడితే మంచి భక్తిపరుడైనటువంటి భర్తని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు తొందరపడకండి. చాలా దేవుని చిత్తం కొరకు వెయిట్ చేయండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని కలిపేసి ఇప్పుడు ఏమంటాడు దేవుడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఆజ్ఞ ఏంటి? 2 వృక్షాలను దేవుడు పెట్టాడు అక్కడ. మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలము, జీవ వృక్ష ఫలము. ఓ పరీక్ష పెట్టాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకాలగా పరీక్ష, ఎందుకాలగా ఆజ్ఞ? ఆ పరీక్ష లేకపోతే వాళ్ళు పాపం చేసేవాళ్ళు కాదు కదా, లోకంలోకి పాపమే ప్రవేశించేది కాదు కదా. ఇప్పుడు మీరు ఆలోచించి నాకు చెప్పండి, ఎందుకు ఆ పరీక్ష? దేవుడు ఎందుకు ఆ పరీక్ష పెట్టాడు? 5 నిమిషాల్లో ముగించేస్తా, అయిపోయిన సందేశం. తొందరగా సమాధానం చెప్పండి. మీ సమాధానం చెప్తే 5 నిమిషాల్లో ముగించేస్తా. ఆ పరీక్ష ఎందుకంటే నేనే చెప్తాను, వినండి ప్రియులారా. పరలోకములో దేవుడు ఎలాంటి పరీక్ష పెట్టకుండా దేవదూతల సముఖానికి ఏం చేశాడంటే నిత్య జీవాన్ని ఉచితంగా ఇచ్చేశాడు. ఎలాంటి పరీక్ష లేదు. నిత్య జీవాన్ని దేవుడు ఏం చేశాడు? ఉచితంగా దేవదూతలకు ఇచ్చేశాడు. ఆ యొక్క నిత్య జీవాన్ని బట్టి దాని విలువ తెలియక సాతాను యొక్క సముఖము పోగొట్టుకొని పరలోక బహిష్కరణ చేయబడ్డారు. నిత్య జీవం పోలా పరలోకం నుంచి బహిష్కరించబడ్డారు అంతే. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే నిత్య జీవం యొక్క విలువ తెలియచేయడానికి చెట్టు పెట్టి 2 చెట్లు అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చి పరీక్ష పెట్టాడు. ఎందుకంటే ఉచితంగా సంపాదించుకున్న దానికి మనకు విలువ తెలియదు. కష్టపడి సంపాదించుకున్న డబ్బుకే మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే ఆదాము అవ్వ విలువ తెలుసుకొని శోధన జయించి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. మనం చాలా పోస్టర్లు ఏం చూస్తామంటే మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలం చెట్టు, అలాగే జీవ వృక్ష ఫలం పక్కపక్కన ఉన్నాయి అనుకుంటాం. అమ్మ తప్పమ్మ, ఆ 2 పక్కపక్కన ఉండేవి కాదు. ఏ దినవనంలో నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని ఉపవాస ప్రార్థనలో నాకు తెలియజేయడం జరిగింది. జీవ వృక్ష ఫలము దగ్గరికి వెళ్ళాలంటే మంచి చెడు జ్ఞానమిచ్చు వృక్ష ఫలము శోధన జయించి వెళ్ళాలి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఇది ఎలా చెప్పగలరని మీరు అనుకుంటే, నూతన నిబంధనలో రక్షణ పొందిన విశ్వాసికి దేవుడు నిత్య జీవాన్ని ఎలా ఇస్తున్నాడు తెలుసా? అసలుకి ఇప్పుడు జీవవృక్ష ఫలం ఎక్కడుంది? బైబిల్ చదివే వాళ్ళు చెప్పాలి, ఎక్కడుందమ్మా, ఎక్కడుంది జీవవృక్ష ఫలం? ఎక్కడుంది చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదివితే, జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, దేవుని ప్రేమలో పక్షపాతం ఉంటుందా లేదో మీరు నాకు చెప్పండి. పక్షపాతం ఉంటుందా లేదో మీరు నాకు చెప్పండి. నూతన నిబంధనలో ఉన్న మనము శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము జయించి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి కదా. మరి వాళ్ళకు ఉచితంగా ఇచ్చేస్తే దేవుని ప్రేమలో పక్షపాతం అన్నట్టేగా. వాళ్ళు కూడా ఉచితంగా తీసుకొని తినడానికి లేదు. ఆ శోధన జయిస్తేనే వారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగలరు ప్రియులరా. కానీ సాతాను ఎందుకు అమ్మమ్మ గారి దగ్గరికి వచ్చాడు? ఎందుకంటే ఆజ్ఞ చెప్పినప్పుడు అవ్వమ్మ గారు సృజించబడలేదు. అవ్వమ్మ గారికి ఆజ్ఞ ఎలా తెలుసు? ఆదాము గారి ద్వారా తెలుసు అన్నమాట, ఆ వృక్ష ఫలాన్ని తినకూడదని. ఇప్పుడు అవ్వమ్మ గారు వచ్చి అంటా ఉంది, ఏమండి ఏంటంటే ఆ వృక్ష ఫలం గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు కోపగించుకుంటారు. కొంతమంది భర్తలు అలా ఉంటారు. భార్య వచ్చి అంటది, ఏమండి విషయం గురించి నీకెందుకు ఆ విషయాలు? ఏదో వంట పని చేసుకో, ఏదో బట్టలు తుక్కో, పిల్లలు చూసుకో, అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అని కొంతమంది భర్తలు అంటారు. ఆదాము కూడా అలాగ అన్నాడేమో. ఆజ్ఞ గురించినటువంటి సరైన వివరణ ఎవరు చెప్పాలి? భర్త భార్యకు వివరించాలి. ఏమే ఓ ప్రాముఖ్యమైన విషయం నీకు చెప్పాలి, రా కూర్చో, పనులన్నీ పక్కన పెట్టు, ఓ ఇంపార్టెంట్ థింగ్ ఇది, మన జీవితానికి సంబంధించింది, మన భవిష్యత్తుకు సంబంధించింది. అక్కడ ఒక శోధన ఉంది, మన ఇద్దరం ఆత్మీయంగా బలపడి ఆ శోధన జయించి జీవవృక్ష ఫలాన్ని మనం తినాలి అని సిద్ధపరచలే. ఇతను సిద్ధపడలే, భార్యని కూడా సిద్ధపరచలేదు పిల్లరా. అందుకే ఏమైంది? సాతాను భార్య దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది? తినకూడదని తెలుసు కదా, జాగ్రత్తగా వినాలి, తినకూడదని తెలుసు కదా, ఎలా తినేసింది? ఇప్పుడు అనుకుంటా ఉంది మనసులో,
దేవుడు తినకూడదు అన్నాడు కానీ దగ్గరికి వెళ్ళి చూడకూడదు అనలేదు కదా అనుకుంది. అర్థమైందా? దేవుడు తినకూడదు అన్నాడు కానీ దగ్గరికి వెళ్ళి చూడకూడదు అనలేదు కదా, చూసి వచ్చేస్తాను. అమ్మమ్మ గారు వెళ్ళారు, అడుగు వేసుకుంటూ వెళ్ళి చూసింది. ఆ యొక్క ఎలా ఉంది, ఫలం ఎలా ఉంది, చూడడానికి రమ్యముగాను సుందరంగా కనబడతా ఉంది. ఇప్పుడు అనుకుంది దేవుడు తినొద్దన్నాడు కానీ వాసన చూడటం అనలేదు కదా. అర్థమైందా? వాసన చూడటం అనలేదు కదా అని ఏం చేసిందంటే వాసన చూసి వదిలేద్దాం అనుకుంది. అలా తీసుకొని వాసన చూసింది. వాసన గుమ్మలాడిపోతా ఉంది. వాసన గుమ్మలాడేసరికి అనుకుంది దేవుడు తినొద్దు అన్నాడు కానీ రుచి చూడొద్దు అనలేదు కదా. కొరికేసి వగరగా ఉందా, తీయగా ఉందా, ఉప్పుగా ఉందా చూసేద్దాం అనుకుంది. ఏం చేసిందంటే కొరికేసింది. కొరికిన తర్వాత రుచి సూపర్ ఉంది. ఏం చేసింది? మింగేసింది. మింగిన తర్వాత ఏమంది? తింటావా సస్తావని చెప్పి భర్తని పిలిచింది. భర్త కూడా తినకపోయినా సావే, తిన్నా సావే అని తినేసాడు. ఏమైంది అప్పుడు? వారిలోకి పాపము ప్రవేశించింది. దేవుని యొక్క మహిమా ప్రభావాన్ని కోల్పోయారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 104వ సంకీర్తన 2వ వచనం, 93వ సంకీర్తన 2వ వచనం చదివితే నీవు మహిమను ప్రభావమును ధరించి ఉన్నావు, వెలుగువలే వస్త్రమును ధరించి ఉన్నావు అనే లేఖన బాగుంటుంది. ఆదామమ్మ గారి బట్టలేంటి? దేవుని మహిమ, దేవుని ప్రభావము. ఆ మహిమ అలా ప్రకాశిస్తూ ఉంటే భూజంతువులని భయపడే వాళ్ళని చూసి పాపం చేసిన వెంటనే, ఆజ్ఞాతిక్రమం జరిగిన వెంటనే ఏమైందంటే మహిమను కోల్పోయారు. దిగంబరులుగా ఉన్నామని వెళ్ళి దాక్కున్నారు. పిల్లరా జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు ఏమైందంటే ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఎవరి చేతిలోకి? సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. అధికారం ఏంటో తెలుసా? ఆదాము సృజించబడినప్పుడు పిల్లరా భూమి మీద ఏమున్నాయి? భూమి మీద ఏమున్నాయి? భూమి మీద ఉన్నాయి చెప్పాలి. 5 శక్తులు అంటారు. భూమి మీద ఉన్నటువంటి 5 శక్తులు ఏంటి? భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని. వీటి మీద అధికారం ఎవరికి వెళ్ళిపోయిందంటే సాతానికి వెళ్ళిపోయింది. ఈ అధికారం ఎవరి చేతులకు వెళ్ళిపోయింది? అపవాది చేతులకు వెళ్ళిపోయింది. ఒకే వచనం చదివి ముగిస్తున్నాను, సంతోషపడండి. ఆ వచనం చూడండి, అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. చూడండి దీనికి రిఫరెన్స్ ఎక్కడుందో, ఆది కాండములో ఆ విషయానికి ఆ కనెక్షన్ ఎక్కడుందో మీరు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం పిల్లరా, దానికి కనెక్షన్ అది చదివి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం దయచేసి త్వరగా. ఏలయనగా అమ్మా క్షమించాలి, 19వ వచనం అమ్మా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుతునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేవునికి స్తోత్రం. పంచభూతాల మీద అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ఆదాము పాపాన్ని బట్టి సాతాను చేతిలోకి, అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఎలా చెప్పగలరు పాస్టర్ గారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో శిష్యులతో దోణిలోకి సముద్రంలో వెళ్తా ఉంటే తుఫాన్ ఎలాగొచ్చింది మీరు చెప్పాలి. తుఫాన్ ఎలాగొచ్చింది? ఎవరు ఆజ్ఞకి లోబడి తుఫాన్ వచ్చింది? సాతాను ఆజ్ఞకి లోబడి తుఫాన్ అక్కడ చెలరేగింది. పిల్లరా సముద్రంలో పంచభూతాలు ఎవరు అధీనంలోకి వెళ్ళిపోయినాయి? సాతాను అధీనంలోకి వెళ్ళిపోయినాయి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, సాతానా నువ్వు పాపాన్ని ప్రవేశపెట్టి జయించను అనుకుంటున్నావు లూసిఫరా, కానీ నీకు తెలియదు ఏంటంటే ఏ స్త్రీని ఉపయోగించుకొని అయితే నువ్వు పాపాన్ని ప్రవేశపెట్టావో అదే స్త్రీ గర్భాన్ని ఉపయోగించుకొని నా ద్వితీయ కుమారుని నేను భూలోకంలోకి తీసుకొచ్చి తన యొక్క పరిశుద్ధ దేహము సర్వ మానవాళి యొక్క పాపము నిమిత్తమై వెల చెల్లించబడి నేను మరలా వారిని విమోచిస్తాను, సృష్టిని కూడా నేను విమోచిస్తాను అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ ఉంది, చాలా మంచి విషయం మీరు తెలుసుకోవాలి. స్త్రీ యొక్క గర్భాన్ని దేవుడు ఏ విధంగా సృజించాడంటే, స్త్రీ యొక్క గర్భంలో పిండం రూపించబడే సమయంలో
లోపల బిడ్డ రక్తము తల్లి రక్తము కలవదు ప్రియులారా. లోపల పిండం యొక్క రక్తము తల్లి రక్తము కలవదు. సాతాను అనుకున్నావు పాపని ప్రవేశపెట్టావని, అదే స్త్రీ గర్భాన్ని ఉపయోగించుకొని పాపరహితుడు, దోషరహితుడు, పరిశుద్ధుడైనటువంటి నా ద్వితీయ కుమారుని తల్లి గర్భములో ప్రవేశపెట్టి మానవునిగా తీసుకొచ్చి సర్వ మానవాళి పాప విమోచన నిమిత్తమై ఆయన పరిశుద్ధ దేహాన్ని కలువరి శిలువలో అప్పగించే విధంగా నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నానని సాతానుతో చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా ప్రేమించారంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించారు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించారు. ఆయన శిలువ మరణము ద్వారా సృష్టిని విమోచించారు. పాపములో, శాపములో, దోషములో పట్టబడినటువంటి మానవాళ్ళందరినీ విమోచించారు. ఆయన యందు మనం ఆయన రక్షణ మనము పొందుకొనగలిగినట్టయితే దేవుడి కుమారులుగా ఎంచబడుతున్నాము. అలాగనే భూమి మీద దేవుని సొత్తైన ప్రజలుగా మనం ప్రత్యేకించబడుతున్నాము. పరలోక పౌరసత్వాన్ని మనం సంపాదించుకుంటూ ఉన్నాము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుని అందరూ దైవ సేవకులు ప్రార్థన చేస్తూ ఉండగా క్రిస్మస్ సమాధానము, క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ దీవెన ఆత్మస్వరూపైన దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఇంతవరకు ఎంతో ఆత్మీయంగా సిద్ధపడి ఎంతో ఆసక్తిగా వాక్య సందేశం విన్న మీ అందరినీ కూడా ప్రభు దీవించునుగాక. సేవకులు చిన్న ప్రార్థన చేస్తారు వెతబడినటువంటి వాక్యం కొరకు.